తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు మేడిగడ్డ ఇష్యూలో మీకు చేత కాకపోతే నన్ను సీఎం చేయండి అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. సీఎం చేస్తారా? నేను ఒకటే చెప్తున్నానా, తెలంగాణ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. 10 సంవత్సరాల సమయంలో ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 90 రోజులు కూడా కాలే కంప్లీట్గా. 90 రోజులు కాకముందుకే అధికారంలో ఉన్నటువంటి ఇంతకుముందు అధికార మదంతో కొట్టుకొని ఇంతకుముందు అధికారం అనుభవించి సకల సౌకర్యాలు అనుభవించినటువంటి వీళ్ళకి కేవలం 90 రోజులు దాటక ముందుకే అవన్నీ పోయినాయని చెప్పి ఒక ఆక్రోశంతోనో ఒక కడుపు మంటతోన ఇవాళ మీకు చేయనికి చేత కాకపోతే మేడిగడ్డ విషయంలో ఏమన్నా ఉంటే మాకేమని చెప్పి అంటున్నారు కదా. మరి మేడిగడ్డ విషయంలో ఇప్పుడు ఆ పిల్లర్లు కుంగిపోవడం వాస్తవం కాదా? ఇప్పుడు మీ మీడియా మిత్రులే ఉన్నారన్న, ఇప్పుడు ఆ మేడిగడ్డ అంత అవినీతి జరిగింది వాస్తవం కదా, పిల్లర్లు కుంగిపోయింది వాస్తవం కదా. ఇప్పుడు అది ఏ మాత్రం రన్ చేసినా కానీ నేలమట్టం కావడం సహజమా కాదా? మీరే చెప్పండి ఒకసారి. మీ మీడియా మిత్రులు మనం ఏదో పార్టీలు బీఆర్ఎస్ అని కాంగ్రెస్ అని చెప్పి పార్టీలు కొట్లాడుకుంటే జనాలు చూడడానికి సిద్ధంగా లేరు. మేము 6 గ్యారంటీలను జనాల కోసం మంచి ప్రజాపాలన అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదే దిశగా ఇవాళ అడుగులు వేస్తూ ఉన్నది. ఆ దిశలో భాగంగానే నీటిపారుదలకు సంబంధించి నీళ్ళకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయింది. దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ మూడింటి కోసం నీళ్లు ఏమవుతున్నాయి? ఇన్ని రోజులు 9-10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కొట్లాడింది. ప్రాజెక్టులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఏమైందని చెప్పి ఒకసారి పునరావృతం చేసుకుంటున్న సందర్భంలో మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి కానీ మేడిగడ్డలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి వెలికి తీయడం తప్ప, మేడిగడ్డ గురించి మాట్లాడితేనే మేము సీఎంలు మళ్ళీ అవుతాం, మీకు దమ్ముందా? మేము మేడిగడ్డకు పోయినప్పుడే టూరిజంకి వెళ్ళినట్లుందని చెప్పి పిక్నిక్ స్పాట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దేనికి అసలు మేడిగడ్డ సందర్శన అనేవరకే వాళ్ళకి మొత్తం అంతా తేలువాకినట్టు ఉంది శరీరం అంతా. దేనికోసం అంత మంట ఎందుకు లేస్తుంది? వేరే విషయాలు ఎందుకు లేవట్లేదు అంటే ఆడ ఒక రాష్ట్ర బడ్జెట్ ఒకసారి ప్రవేశపెడితే 2 లక్షల కోట్లు మనది. అంత బడ్జెట్ కేవలం ఒక మల్లన్న సాగరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి యూజ్ చేసుకున్నారు, మేడిగడ్డ కాడికి యూజ్ చేసుకున్నారు. అంటే 2 లక్షల కోట్లు ఇవాళ బూడిదలో వచ్చిన పన్నీర్ లాగానే కదా. ఆ 2 లక్షల కోట్లు యవన బొసొమ్మని చెప్పి ఖర్చు పెట్టిర్రు. నీ ఇంట్లోకెళ్ళి తెచ్చిర్రా? అన్ని కార్పొరేషన్లకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించిన బడ్జెట్ మొత్తాన్ని కాళేశ్వరానికి మళ్లించుకొని మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తొత్తులు మీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరంతా కలిసి పంచుకొని తిని ఇవాళ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్యాయాన్ని అవినీతిని ప్రశ్నించే సమయంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు చేయబోతున్నారనే విషయం తెలిసిన ఎమ్మడే మీకు ఎలాంటి నిద్ర పట్టక తండ్లాడుతున్నారు. ఎందుకు ఇంత భయం? ఎందుకు? మీరు ఎలాంటి అవినీతి చేయకపోతే మీ నాయకుడు మీ నాయకుడు ఉన్నాడు కదా, మీ శాసనసభ పక్ష నేత ఉన్నాడు కదా కేసీఆర్ గారు, ఎందుకు రావట్లేదు? శాసనసభ పక్ష నేత అంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి మంచి చెడులను తెలుసుకోవడానికి అడిగి ప్రశ్నించడానికి శాసనసభకు రావాలా? రాకుండా నువ్వేనో నల్గొండల సభలు పెట్టుకొని నీ ఇంట్లో కూర్చొని ఇక తెలంగాణ భవన్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి వాడు వీడు అని చెప్పినావు అనుకో, ఏడు తెగాలనో ఆడ తెగుతాయి. బాల్కసుమన్ ఆల్రెడీ అనుభవం ఏడ ఉన్నాడు బాల్కసుమన్. నిన్న మొన్న ఏదో కామెంట్ చేసింది ఆయన, అదే చెప్పు తీసుకొని ఆ చెప్పులు కాదు రైతుల చెప్పులు అందరు తీసుకొని కొడతా. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కానీ మా సీఎం గారి పైన కానీ ఏ ఒక్కరిపైన ఫస్ట్ విమర్శలు చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేసిరు ఏమైందని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి చెప్తున్నా.